హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మనం హోమ్ రెమెడీ ఫర్ గ్యాస్ ట్రబుల్ కోసం చేసుకుంటున్న కషాయం అండి. చూడండి ఈ కషాయం ఎలా ఉందో. ఇది గ్యాస్ ట్రబుల్తో బాధపడే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే అధిక బరువుతో ఉండే వాళ్ళకి, బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్యాట్ అంతటి బాగా కరిగించేస్తుంది. ఈ కషాయం డైలీ మార్నింగ్ పరగడుపున ఒక గ్లాస్ చొప్పున తీసుకున్నాం అనుకోండి, మనకు ఎటువంటి ట్యాబ్లెట్స్ అవసరం లేదండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా. ఇవి నీళ్లు బాగా మరుగుతూ ఉంటాయండి. ఈలోపు మనం ఒక బుజ్జి రోల్లో 1 స్పూన్ ధనియాలు తీసుకొని బాగా నల్లకొట్టుకుంటున్నానండి. జస్ట్ సగానికి చీలితే సరిపోతుందండి. మరీ పౌడర్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. చూడండి ఇలా మధ్యకి చీలినియండి, చాలు. ఇప్పుడు దీన్ని తీసి మనం ఈ వాటర్లో పోసేసుకుందాం. ఈ మరుగుతున్న నీటిలో దీన్ని వేసేసుకుందామండి. ఆ తర్వాత ఇందులో మనం 1 స్పూన్ వామ్ వేసుకుంటున్నానండి. ఈ వామ్ మనకి జీర్ణశక్తికి, అరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే 2 ఇలాచీలు వేసుకుంటున్నాను. ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకుంటున్నామండి. ఇవన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులేనండి. మన పోపుల డబ్బా దగ్గర ఖచ్చితంగా అందరి ఇళ్ళల్లో ఉంటాయండి. మనం బయట ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకొని వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని ఇలా ఇబ్బంది పడటం కన్నా కానీ డైలీ మనం ఇలా పొద్దున్నే చాయ్ తీసుకుంటాము, టీ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారండి. అలా ఆ అలవాటు కన్నా కానీ డైలీ ఇలా మనం ఇంట్లో కషాయాన్ని ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ పొద్దున్నే పరగడుపున 1 గ్లాస్ చొప్పున తీసుకున్నాం అనుకోండి, చాయ్ ప్లేస్లో కషాయం తీసుకుంటున్నామండి. అంతే, డిఫరెంట్ ఏం ఉండదండి. ఈ కషాయాన్ని మీరు తాగలేకపోతున్నాం అనుకోండి, ఈ కషాయంలో ఒక 1 స్పూన్ తేనె కలుపుకొని తాగొచ్చండి. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇది తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. గ్యాస్తో ఇబ్బంది పడే వాళ్ళకి అసలు ఎటువంటి ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరమే ఉండదండి. అలాగే ఆడవాళ్ళు అయితే డెలివరీ అయిన తర్వాత పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి పొట్ట వచ్చేస్తుంది కదండి, అలా ఆ పొట్టని కూడా చిటికెలో కరిగించేసినట్టే అయిపోతుందండి. డైలీ 1 గ్లాస్ చొప్పున తీసుకోండి, బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఇది బాగా ఇలా మరుగుతూనే ఉండాలండి. ఎంత బాగా మరగాలి అంటే ఈ ఐటమ్స్లో ఉన్నవి కషాయం అంతా మన నీళ్ళల్లోకి దిగిపోవాలన్నమాట. చూడండి వాటర్ అంతా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక గ్లాస్లోకి వడగట్టేసుకుందాం. ఇలా వడపోసుకొని ఒక గ్లాస్లోకి తీసుకుందామండి. చూడండి మన ఇంట్లో ఉన్న వాటితోటే మనకి ఉన్న ప్రాబ్లమ్స్కి రెమెడీ తయారు చేసేసుకున్నామండి. మీరు ట్రై చేయండి. ఇదైతే మా ఇంట్లో డైలీ మేము మా అత్తయ్య మామయ్య కోసం డైలీ ఇంట్లో చేసుకొని వాడేదేనండి. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి, చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్